ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 22వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు ధ్యానించుకుందాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమో అని ఉపాయము వెదుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. పస్క పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కను భుజించుటకు విడిగది ఎక్కడనని బోధకుడు నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కను సిద్ధపరచిరి. ప్రియ దేవునికి బిడలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి భయంకరమైన సంఘటన యేసయ్య ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వాస్తవానికి యేసయ్యతో కలిసి ఉండి యేసుతో ఉంటూ యేసును నమ్మి యేసు మీదికి పరిశుద్ధాత్మ వచ్చి తనను బలమైన సాధనగా వాడుకుంది. కానీ యేసుతో ఉంటూ కూడాను ఒక భయంకరమైనటువంటి సంఘటన ఇక్కడ చోటు తీసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ఇది ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీలు దేవుని చేత విమోచించబడేటటువంటి ఆ చివరి రాత్రి ఒక గొర్రెను వధించి గొర్రె మాంసమును, పులియని రొట్టెను, అలాగే చేదు కూర భుజించి ద్వారబంధముల మీద ఆ పస్క బలి పశు యొక్క రక్తము చిలకరించుట ద్వారా ఐగుప్తు దేశంలో ఉన్న తొలుసురు సంతానమంతా కూడా చనిపోయారు. కానీ ఇశ్రాయేలులకు ఏ ప్రమాదము జరగకుండా, ఏ ప్రాణహాని జరగకుండా దేవుడు ఈ గొర్రె రక్తము ద్వారా విమోచనకు ఆయన కృప చూపించాడు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన ఎవరు అంటే పస్కా బలి పశువు. ఇది పులియని రొట్టెల పండుగ యెరూషలేములో సమీపించినప్పుడు యేసు ప్రభువారు ఆ పండుగను గురించి తన శిష్యులతో మాట్లాడుతుంటే, యేసు ప్రభువారి యొక్క శిష్యులతోనే ఉంటూ తనకొక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు ఇస్కరియోతు యూదా. ఈయన ప్రధాన యాజకులు శాస్త్రులతో కూడా కలిసి వెళ్ళి
ఆ యేసు ప్రభును ఎలా అయినా సంహరించడానికి వారు వెతుకుతుంటే, ఈయన వెళ్ళి వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గురించి ప్రధాన యాజకులతో అధిపతులతో మాట్లాడుతున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఈరోజు క్రైస్తవ సంఘము ఎంత స్థితిలోనికి దిగజారిపోతుంది అంటే, ఈరోజు కాదు, 2025 సంవత్సరము యేసు ప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడే ఆయనతో పాటు కూర్చొని తిన్నవాళ్ళు, ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు, ఆయన మాట విన్నవాళ్ళలో ఈ ఇస్కరియోతు యూదా అనబడిన వ్యక్తి యేసుని అప్పగించి మరణానికి ఆయన అప్పగించాలని అధిపతుల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడడం అనేది చాలా భయంకరమైన విచారకరమైన సంఘటన. అందుకు వారు సంతోషించి ఆయనకి ద్రవ్యం ఇవ్వడానికి సమ్మతించారు. ఆయనకు ఒక 30 వెండి నాణేలు ఇవ్వడానికి వారు బేరమాడారు. ఆ బేరముతో ఆయన అది పుచ్చుకొని ఆయన ఎలాగైనా సరే యేసును అప్పగించాలని తగిన సమయము ఆయన వెతుకుచూ ఉన్నాడు. అవునండి, ఈరోజు యేసు ప్రభును నమ్ముతున్నారు. ఎవరైనా గనుక ఏదని ఇస్తాను అంటే యేసు ప్రభును విడిచిపెట్టి ద్రవ్యాన్ని ఆశించి అనేక మంది భ్రష్టులైపోతున్నారు. మీరు ప్రభును నమ్మినప్పుడు ఏ సమర్పణతో నమ్ముకున్నారో, ఏ విధమైనటువంటి త్యాగముతో యేసయ్య నన్ను ప్రేమించి నా కొరకు మరణించాడు, ఈ కాయములో లేక ఈ యొక్క శరీరములో ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రభు కొరకే సేవ చేస్తానని చాలామంది సేవకులు వచ్చేస్తున్నారు. చాలామంది క్రైస్తవ కుటుంబాలు ముందుకు వస్తున్నారు. కానీ ఎవరైనా ఎక్కడైనా ద్రవ్యం ఇవ్వాలని చెప్పి కొంచెం వారి చెవులు పడేసరికి సంఘాలు విడిచిపెడుతున్నారు. దేవుని దగ్గర తీసుకున్న తీర్మానాలు పక్కన పెట్టేస్తున్నారు. ద్రవ్యానికి ఆశపడి, పేరుకి ఆశపడి సంఘాలను విడిచిపెట్టి భ్రష్టులైపోతున్నారు. ఇట్టి వారు చాలామంది సమాజంలో ఈరోజు తిరుగుతూ ఉన్నారు. వారు దైవ సేవకులు అని చెప్పుకుంటున్నారు, పరిచారకులని చెప్పుకుంటున్నారు, మంచి ప్రసంగాలు చేస్తున్నారు. కానీ వారు ఇస్కరియోతు యూదాకు సంబంధించిన ఆ యొక్క గుంపుకు సంబంధించిన వారని మనము మర్చిపోకూడదు. వారు దైవ సేవకులకు విరుద్ధంగా మాట్లాడి అప్పగించాలి, సంఘాలను నాశనము చేయాలి, సంవత్సరాల తరబడి కష్టపడి సంఘము స్థాపించి నడిపిస్తున్న దైవ సేవకులకు విరుద్ధంగా వెళ్ళి సంఘాలను కూల్చడానికి ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. విచారకరమైన విషయం. అంటే ఆ రోజు ద్రవ్యానికి ఆశపడి యేసు ప్రభును అప్పగించి హతమార్చిన ఇస్కరియోతు యూదా అప్పుడు చచ్చిపోయాడు. కానీ నేటి సమాజంలో చాలామంది ఇస్కరియోతు యూదులు బయలుదేరి ఉన్నారు. చాలా సంఘాలు నాశనము చేస్తున్నారు, సేవకుల విరుద్ధంగా మాట్లాడుతున్నారు. 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్న యేసు ప్రభునే అప్పగించిన తన సొంత శిష్యుడైన ఇస్కరియోతు యూదా ఆ రోజుల్లో ప్రభును అప్పగించడానికి ద్రవ్యం పుచ్చుకుంటే, దైవ సేవకులారా, నీ సంఘములో ఉన్న అనేక మంది వేరే ఇతర వ్యక్తులతో కలిసి మీ సంఘాన్ని నాశనము చేయాలని ద్రవ్యాలు పుచ్చుకొని ఒక పూట భోజనం తిని, ఒక పూట టిఫిను, టీ త్రాగి, వారు ఏమి చెప్తే అది విని సంఘాలను పాడు చేసే దిశలో ప్రయాణం చేస్తున్నారు. చాలా దారుణమైన విషయాలు అవి. అయితే పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా ఇక మనం గమనిస్తున్నాం, యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పస్కా అనగా దాటిపోవుట అని అర్థం. పస్కా అనగా దాటిపోయే పండుగ. పులియని రొట్టెల పండుగ కూడా అంటారు. కానీ
బానిస బ్రతుకు నుంచి దాటిపోయిన పండగయే పస్క పండగ. ఈ పండుగ యూదులకు చాలా చాలా ప్రాముఖ్యమైన పండుగ. కనుక ప్రభువారు తన శిష్యులకు అంటున్నారు, మీరు వెళ్ళి పేతురు యోహానును మీరు ముందుకు వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళి అక్కడ పస్కను భుజించడానికి మీరు ఒక విడి గదిని సిద్ధపరచుడి. వారు ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొనుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనే అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కను భుజించుటకు విడిది గది ఎక్కడ బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మనం గమనించాలి. యేసు ప్రభువారు ఒకవైపు పస్క పండుగ కోసం సిద్ధపడుతుంటే, అపవాది సాతానేమో ఇస్కరియోతును యేసునే హతమార్చడానికి తనలో ప్రవేశించింది. భయంకరమైన విషయం. సాధారణంగా సేవకులకు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు బలం పొందుతారు, శక్తి పొందుతారు, ప్రభు కొరకు పరిచర్య చేస్తారు. కానీ ఇక్కడ సాతానే ప్రవేశించింది ఇస్కరియోతులో. యేసును హతమార్చాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఆయన యేసును హతమార్చాలని ఎదురు చూస్తుంటే యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి పస్క భుజించాలని ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభువారు చెప్పినట్లుగా పేతురు యోహాను వెళ్ళినప్పుడు వారు యెరూషలేములో సామగ్రి గల ఒక గొప్ప మేడగది వారు కనుగొన్నారు. అది వారికి ఎవరు చూపించారు అంటే, ఒక నీళ్లు కుండ మోసుకొని వెళుతున్న వ్యక్తి వెంట వెళ్ళండి అని ప్రభువారు చెప్పారు. సాధారణంగా ఈ యొక్క గ్రీకు లేక యూదులు వీరు చాలా మర్మముతో కూడిన రీతిగా వారు కొన్ని వ్రాత రాస్తూ ఉంటారు. ఈ నీళ్లు బిందిని మోసుకుని వెళుతున్న వ్యక్తి ఎవరూ కాదు, అది మార్కు. ఆయన సరాసరిగా బర్నబాసు వాళ్ళ గృహానికి ఆయన తన శిష్యులను ఆయన తీసుకెళ్ళి చూపించినప్పుడు, బర్నబాసు గొప్పవాడు, ధనవంతుడు, సామగ్రి గల ఒక మేడగది చూపించాడు. అక్కడ అన్నీ సిద్ధపరచబడి ఉన్నది, అక్కడే మీరు సిద్ధపరచండి అని ఆయన చెప్పడం జరిగింది. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లుగా కనుగొని పస్కను సిద్ధపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏవైతే మన కొరకు సిద్ధపరచుమని చెప్తా ఉన్నాడో, ఆయనతో మనం పులియని రొట్టెల పండుగ అనగా ప్రభువైన యేసుక్రీస్తుయే ఆ పులియని రొట్టెకి సాదృశ్యం. వధించబడిన గొర్రె, ఆ రక్తానికి సాదృశ్యమైన ఆయన రక్తము ఈరోజు మనము భుజిస్తూ ఉంటున్నాం. అది మన జీవితానికి పవిత్రపరిచేది. దానిని మనం అర్థం చేసుకోకపోతే అపవాది సాతానుడు ప్రవేశించి ఇస్కరియోతును హతమార్చినట్లుగా అనేక మంది జీవితాలను వశపరుచుకొని హతమారుస్తుంది. కనుక రండి మనం తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, పస్క పండుగ ఆచరించే సమయంలో అపవాది అయిన సాతానుడు ఇస్కరియోతు హృదయంలో ప్రవేశించి, ప్రభువా మిమ్మల్ని హతమార్చాలనుకున్న వారికి వెళ్ళి ఆయన బేరము కుదిరించి మిమ్మను అప్పగించడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు సంఘంలో అనేక మంది బయటికి వెళ్ళిపోయి సేవకులను హతమార్చాలని, సంఘాలను నాశనం చేయాలని, ప్రభువా భయంకరంగా అనేక మంది జీవితాలను నాశనం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. కాపాడండి ప్రభువా, రక్షించండి ప్రభువా. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా జీవించి మీకు మహిమకరంగా జీవించే భాగ్యం ఇవ్వండి.
ఘనతయు మహిమయు ప్రభావములు మీరే పొందుకునుమని యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.